తప్పకుండా ఎవరిని ఎవరు తాట తీస్తారు. ఆల్రెడీ ఒకసారి తాట తీశారు, మళ్ళీ రేపు ఎన్నికల్లో తాట తీస్తారు. ప్రజలు తీయాలి తాట, మీరు కాదు తాట తీయాల్సింది. తీసేది ప్రజలు. మళ్ళీ ఒకసారి తీశారు, మళ్ళీ తీయించుకోబోతున్నారు. తప్పకుండా ఫోను ట్రాపింగ్లో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏ మాజీ మంత్రికి వద్దు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టము దాని పని అది చేసుకొని పోతుంది. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి ఒకసారి ఓత పెట్టారు. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 కర్లు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ మాట్లాడటానికి ముందు మాటకి ముందు వెనక ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు. మా అందరి ఫోన్లే కాదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్ల కింద ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. చేసి ఒక్క మాదే కాదు, ప్రజలందరూ సీక్రెట్ అనుకునే ప్రతి దాన్ని దోచుకున్నారు. మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో, రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే అలా కాదు. మాట్లాడటానికి ముందు, కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు 10 సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ 100కి 100% ఎంత పెద్ద మనిషి ఉన్నా, ఎంత తురుఫ్గానో ఈ ఫోన్ ట్రాపింగ్ వెనుకున్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాడిని ప్రతి వాడిని శిక్షిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం.